తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో మృత్యుంజయ స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించి అనంతరం స్వామివారిని చక్కగా గజమాలతో అలంకరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో విశేషంగా భక్తులు మృత్యుంజయ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామరయ నమో నమో రుద్రాయ రావినయ క్షేత్ర రామరయ నమో నమో సూరాయ హంత్యాయ రామరయ నమో నమో రోహితాయ స్థపతయ రోహితన రామరయ నమో నమో జంగన జుధిమదే రుష్కర రామరయ నమో నమో పంచదేవర పంచదేవతాయ సమభ్యోనక్తంచరద్భృగంధ రామరయ నమో నమో జనే గిరిధరాయ గురించ రామరయ నమో నమో బిచ్చువ నమో నమో గణేభ్యో గణపతిభ్యశ్చ నమో నమః రూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ నమో నమః మహారుఢాచరిత్రే రుద్రస్తవాన్ అన్యంతే స్తునువంతు సేనాః నమో ఊర్మ్యాయ చ శూన్యాయ చ మధుదాయ చ ప్రహితాయ చ నమో జంజనే చ జధమతే నమస్తే జ్ఞానవేజాయ ధనే నమస్వాయ రాజవయస్కరాజ నమస్వాయ యోధరాజ మత్యిత్యాజ ఊర్యాజ పార్యాజ వార్యాజ नम प्रतरनाय च उत्तरनाय च माधार्याय जलात्याय च मशष्प्याय च भैन्याय च मत्स्यत्याय च प्रवाह्याय च नवरण्याय प्रवृत्त्याय च मककञ्जराय च क्षयनाय च नमः कवर्धनाय च बोलस्थयाय च नमो गोष्ठ्याय वृक्याय च मस्तौभ्याय च गेक्याय च मकाट्याय च परेष्ट्याय च नमो हृदयाय च वेष्प्याय च पाकंसव्याय च रजस्याय च मसुख्याय च हृत्याय च मोलोप्याय च हेतयाय आगामी जान भगवपराचे नाम खा करजे हक्कां हक्को रुद्राधम ज्ञान दमाना धकमान वक्षम दमान ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లపై మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను కాకినాడ సిటీ జనసేన పార్టీ నాయకులు మల్లాడి రాజేంద్ర ప్రసాద్ ఖండించారు. కాకినాడ జగన్నాథపురం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన విమర్శలు చేయడం సరికాదన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడారని, కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, త్వరలోనే వాటిని అమలు చేస్తారని స్పష్టం చేశారు. ప్రజలు విపక్ష హోదా కూడా ఇవ్వలేదని, మీకు మీరే ప్రతిపక్షం అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు తమ విధానాలను మార్చుకోవాలని హితవు పలికారు. ప్రెస్ మీట్ పెట్టేందుకు ముఖ్య ఉద్దేశం, నిన్న మాజీ మంత్రి అప్పలరాజు గారు ప్రెస్ మీట్ పెట్టి మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేస్తూ, గతంలో కూడా మా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు మాట్లాడుతూ చాలా సందర్భాల్లో విమర్శించడం జరిగింది. ఈ రోజు ఆయనకి ఘాటుగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. మా ప్రభుత్వం వచ్చి మా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నిన్నటికి 11 రోజులు మాత్రమే. ఈలోగా మీకు ఎందుకు ఇంత అసహనం, ఎందుకు ఇంత తొందర? 11 రోజులైంది. ఈ రోజు క్యాబినెట్ లో సూపర్ 6 మీద నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ఈ తరుణంలో తొందరపాటుతో మీరు అవాకులు చవాకులు మాట్లాడడం సమంజసంగా లేదు. ఎందుకంటే ప్రజలు మీకు ప్రశ్నించే హక్కు కూడా ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, విపక్ష నేతలు మాట్లాడుకుంటున్నారు. అది మీకు మీరు ఇచ్చుకున్న బిరుదులు, మీకు మీరు ఇచ్చుకున్న హోదాలు మాత్రమే. ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారు. అధికారానికి కాదు కదా, ప్రతిపక్షానికి కూడా మీరు పనికిరారు, మా తరపున కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు మీకు లేదు అని ప్రజలు మిమ్మల్ని వెనక బెంచిలో కూర్చోబెట్టారు. కాబట్టి మీకు మీరు హోదా ఇచ్చుకుంటే ప్రజలు హర్షించరు అప్పలరాజు గారు, అది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఒక సామాన్య కుటుంబంలో మీరు పుట్టి డాక్టర్గా చదివి మీరు వైద్య వృత్తిలో ఉన్నప్పుడు ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా నేను కూడా మిమ్మల్ని గౌరవించాను, అందరూ కూడా మీకు గౌరవాన్ని ఇచ్చారు. తదనంతరం మీరు రాజకీయాల్లోకి వచ్చి ఒక లాభాపేక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతో మీరు అనేక స్కాములు, మీ శాఖలో అనేక స్కాములు, అనేక దందాలు చేస్తూ ఈరోజు మీరు వందలాది కోట్లు సంపాదించడం ప్రజలందరికీ తెలుసు. మీ నియోజకవర్గంలో అయితే కోడే కూస్తూ ఉంటుంది. మీరు ఎన్ని కౌంటర్లు పెట్టారో ఆ కౌంటర్లు ఏమిటనేది కూడా నా దగ్గర ఒక చిట్టా ఉంది, దాంట్లో విడదలుచుకోలేదు. మీరు ఒక మత్స్యకార కుటుంబానికి సంబంధించిన ఒక మత్స్య
శాఖ నిర్వహిస్తున్న మంత్రిగా కాకినాడ సిటీకి వచ్చినప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం కాజా గ్రామంలో నిమ్మల రామానాయుడు హ్యాట్రిక్ విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టినందుకు గ్రామదేవతకు టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నిమ్మల రామానాయుడు అఖండ విజయం సాధించి మంత్రి పదవిని చేపట్టాలని కాజా గ్రామస్తులు మొక్కులను తీర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామానాయుడు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రామానాయుడు గారు మూడోసారి నెగ్గాలని 3 సార్లు నెగ్గాలని నేను మనస్ఫూర్తిగా సత్యం తల్లికి మొక్కున్నానండి. నేను గౌరవనీయులైన రామానాయుడు గారు మంత్రి అవ్వాలని నేను మనస్ఫూర్తిగా దీవించి సత్యం తల్లికి 511 కాయలు కొట్టాలని నేను మొక్కుకున్నానండి. ఆ మొక్కు ఇవాళ తీర్చుకున్నానండి. అలాగే మన తూర్పు మన కలగంపూడి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఏదైతే మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గుత్తుల దాస్ గారు పూర్వం నుంచి తెలుగుదేశం అంటే ప్రాణం ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం ఎప్పుడైతే మనం 1983 అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిన కాదు కూడా అప్పటి నుంచి ఆ జెండా పట్టుకుని అలాగే ఆయన ఈ పార్టీ కోసం కష్టపడుతున్నాడు. అదేవిధంగా మన రామానాయుడు గారి గురించి రామానాయుడు గారు అంటే ఎంతో ప్రేమ. అదేవిధంగా 3 సార్లు 3వసారి మన రామానాయుడు గారు ఎమ్మెల్యే అవ్వాలని అలాగే మంత్రి అవ్వాలని తెలుగుదేశం పార్టీ అలాగే మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని ఆయన 511 కాయలు మన సత్యం తల్లి కాడ మొక్కు తీర్చుకుంటానని ఈరోజు అన్న మాట ప్రకారంగా మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ఆదివారం ఆయన మొక్కు తీర్చుకోవడం జరిగింది. ఇటువంటి నిబద్ధత గల కార్యకర్తల్ని మన రామానాయుడు గారు ఎప్పుడు కూడా నేనున్నానంటూ ప్రతి కుటుంబ సభ్యుడిని ఒక బిడ్డలాగా సాగుతూ ఎప్పుడు కూడా వారి కష్టాల్లో ఆయన ఉంటాడు. ఎప్పుడు కూడా ఏదైనా సరే నేనున్నానంటూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్ని హక్కుని చేర్చుకుంటున్నటువంటి ఆయనకి దేవుళ్ళ ఆ యొక్క ఆశీర్వాదాలు ఉండాలి. ఆయన మంత్రి చేస్తున్నటువంటి మంత్రి పదవి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక సరార్దార్ కాటన్ లాగా ఆయన ఎప్పుడు కూడా చరిత్రలో మిగలాలని ఈరోజు మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కోరుకుంటున్నారు. మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున సీనియర్ తెలుగుదేశం నాయకులు గుత్తుల దాస్ గారికి మా అందరి తరపున కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో మరిన్ని మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తూ ఉన్నత విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ బాలురోన్నత పాఠశాల బాలికోన్నత పాఠశాలలో మంగళవారం నేను బడికిపోతా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆయనకు స్కూల్ సిబ్బంది విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన విద్యార్థులకు విద్యా కిట్లు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను బడికిపోతా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులు అందజేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మరిన్ని మెరుగైన వసతులు కల్పిస్తూ ఉన్నతమైన విద్యను అందించేందుకు చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్లీవ జోజీ, మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, ఎంపీడీఓ విజయప్రసాద్, ఎంఈఓలు రాములు, జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, మున్సిపల్ కౌన్సిలర్లు కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, తాటకుంట్ల నాగలక్ష్మి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావోరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాముతో పాటుగా ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. టౌన్ లో జిల్లా పరిషత్ ఉన్నత బాలుర మరియు బాలికల పాఠశాలకి రావడం జరిగింది. ఇక్కడ పిల్లలకి కిట్స్ ని అందజేసి
వారు తెలుగుదేశం హయాంలో ఎన్డీఏ కూటమిలో ఎటువంటి చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి వారికి ప్రయోజనాలు చేయబోతుందో అవి చెప్పడం జరిగింది. తప్పకుండా వారందరూ కూడా చాలా నమ్మకంతో ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు. టీచర్స్ కూడా అందరూ మరి ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ తేవడానికి టీచర్స్ కూడా మరి ఒక కీ రోల్ ప్లే చేశారు. వారందరూ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాము. ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా రివ్యూ చేసాము. ఆ విషయంలో కాంట్రాక్టర్ తో మాట్లాడాలి, ఎందుకంటే అంత సాటిస్ఫైయింగ్ లేదు ఫుడ్. నాడు నేడు విషయంలో కూడా మేము రివ్యూ చేసి మరి రాబోయే రోజుల్లో ఇంకా బెటర్ గా ఎట్లాగా ఇక్కడ చేస్తామనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత భారీగా సక్సెస్ చేసిన మరి టీచర్స్ కి, నాన్ టీచింగ్ స్టాఫ్ కి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, మీడియా మిత్రులకి నాకు థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో ర్యాంప్ వాక్ తో అదరగొట్టిన అందగత్తెలు, హైలైట్ గా నిలిచిన ఫ్యాషన్ దుస్తులు. నిధుల్ని వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందన్న కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని. గుంటూరులో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆవేదన. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుంటుందన్న ఉండే ఎమ్మెల్యే రఘురామ. గత ప్రభుత్వం సినీ పరిశ్రమను ఇబ్బందులు పెట్టిందని ఆరోపణ. జంగారెడ్డిగూడెం పట్టణంలో విద్యార్థులకు బుక్స్ పంపిణీ. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తామంటూ చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.